దయాపాత్రం దీపక్ష్యాది గుణార్ణం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైర్కో వ్యామోహతః తైతరాణతృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽस्य దయైకసిन्धोः రామానుజस्य నూతనం ప్రపచ్చే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వమిదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగిరేగడం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మాదాహ్వయ పట్టణాథ శ్రీభక్తిసారకులశేఖరయోగి వాహాన్ భక్తాంగిరేణ పరకాలతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంక్రమణం ప్రణతోస్మ నిత్యం నాదం పంకజనేత్ర రామయమునా వాస్తవ్య మాలాధరాన్ యోగింద్రం కులకేశ్చంద్ర చరితం గోవింద కోరాదిపో భట్టార్య నిగమాంత యోగి జగదాచార్యౌ సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సోనక్ మూలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే సేవాగప్తా సారా పూరితం కోనత్రయం వేదాంత వేద్యామృతవారి రాశేర్వేదార్థసారామృతపూర్ణమగ్రియం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైర్దాసం శ్రీమత్కృష్ణమాహ్వాయ నమో యావన సునవేత్కటాక్షే కలక్ష్యాణాం సులభశ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూమమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్సురవే సంసారభోగి సందర్శ జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసద్భగవదంఘ్రిపురాణపంథం జ్ఞానాథరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికన్నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృతోన సుందరజామాతృణే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమగ్రయంత్రసంతారబోధకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామనివాసినే రామానుజారిదాసస్వాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతేనారజన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలిని శ్రీశైలేష దయాపాత్రం హిభక్ష్యాది గుణార్ణమయతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని శ్రీరత్నమార్య పదపంకజవత్తభంగం శ్రీదేవరాజ గుణ సమస్త విద్యం శ్రీ వెంగళార్య పరిపూర్ణ కృపైపాత్రం శ్రీ స్వామినాథ గురుశేఖరమాశ్రయామః శ్రీవాత్స్యవంశకలశాంబుధి పూర్ణచంద్రం వేదాంత దేశిక పదాంబిజంచరీకం శ్రీ స్వామినాథ గురుదత్త హస్యజాలం శ్రీమత్హార గురుశేఖరమాశ్రయామః శ్రీమద్వాక్షశఠారదేశిక పద ద్వంద్వాచపుంగాదివంత దివ్యాం సూక్తిలబ్ధనిగమాంత ద్వంద్వ వేద్యంబరం శ్రీమద్వేంకట నారసింహ గురుణాలబ్ధాత్మ సంజీవనం సీతారామ గుణోత్తమం గుణానిధిం సేవేహమస్మద్గురుం శ్రీరంగనాథ పద పంకజరాజహంసం శ్రీమజ్జఠార గురువర్య కృపాభిషిక్తం తద్దివ్య సూక్తి సరసాం తలబ్ధచిత్తం నారసింహోనశం గురుమాశ్రయామః శ్రీమదచ్యుత శఠగోప యతిరాజ వరవర స్వాచార్యేభ్యో నమః అఖిల భాగవతేభ్యో నమః భక్తాం తమేశజనానుమోదనం సర్వార్థదం శ్రీశడగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం திருவழுதினாடென்னும் தென் குருவூர் என்னும் மறுவினிய வன்பொருணல் என்னும் அருமறைகள் அந்தாது செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணமினத்தாரை அல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலை நிந்தை சிடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பிறங்கேட்டி ராமானுசமிருதன் வாய்ந்த மலர்பாத வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரார் சிடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம்பெற வாழ்ந்து கடும் சோலை மதில் அரங்கள் வன்புகழ் மேல் ஆன தமிழ் முறைகளாயிரமும் நமது தாய் சிடகோபன் மயம்பால் வளர்த்தா இடத்தாய் ராமானுஜன் மிக்க விரை நிலையும் மெய்யா உயர் நிலையும் தக்கனர் எந்தடையாகி தொக்கேறும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குறையர்கோன் யாழி நிச்சை வேதத்தியல் ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். శ్రీ జానకీ రమణ దేశిక పాద భక్తంత దివ్య సూక్తి సరసామృత చిత్తవృత్తిం శ్రీ నారసింహ పరిపూర్ణ కృపైక పాత్రం శ్రీ శ్రీనివాస గురువర్యం అహం ప్రపద్యే అడేననేక దాస దాసోహం. భగవద్బంధువులారా, కేశవందమర్ అనే తిరువాయుముడిలో ఈరోజు రెండవ పాశురం. మొదటి పాశురంలో పరమాత్మ కేశవుడు మూడు అర్థాలు చెప్పారు. అయినా ప్రధానమైనటువంటిది సౌందర్య విశిష్టమైనటువంటి వాడు. ఆ సౌందర్యంతోటే కదా నన్ను ఆ దాసుడిగా చేసుకున్నది అని అక్కడ అర్థం ఇచ్చింది. కనుక కేశవునికి దాసులైనటువంటి వారు ఎవరు? వారు కేవలం ఒకరే కాదు కదా. కీడు మేలు ఎడిపిరప్పం ఏ జేడు ఎడిపిరప్పం అన్నారు. మా వంశంలో
జన్మించినటువంటి పైన క్రింద ఉండేటువంటి 7 తరాలు 21 వంశాల వరకు. ఆ 21 అంటే దానికో పరిధి అంటూ లేదు. ఎంతవరకైతే ఆళ్వారు సంబంధం కలిగి ఉందో అంతవరకు కూడా భగవానుని యొక్క కృప అనేది మా పైన ప్రవహిస్తూ ఉంది. కేవలం నా మీద చూపించేటువంటి అనుగ్రహం అనేది నా వరకే పరిమితం కాకుండా మా వంశంలో జన్మించినటువంటి వారికి సంబంధం కలిగినటువంటి వారందరికీ కూడా కలిగి అందరూ కూడా శ్రీ వైష్ణవులు భగవద్భక్తులు అయ్యారు. ఇది మనకు గొప్ప శ్రీ వైష్ణవ సంపద కలుగుతూ ఉన్నది అని సంతోషించి నిజంగా నారాయణుడు ఎంత గొప్ప అనుగ్రహాన్ని తన విషయంలో చేశారు అని ఆ కేశవ నామంతో వారు చేసినటువంటి అనుగ్రహాన్ని మొదటి పాశురంలో అనుగ్రహించారు. ఇక రెండవ పాశురంలో రెండవ నామం ఏమిటి? కేశవాయ నమః, నారాయణాయ నమః. కనుక నారాయణ అనేటువంటి పదాన్ని వివరిస్తుంది. ఇందులో నారాయణ శబ్దం అనేది వచ్చింది. ఈ పాశురంలో నారాయణనాలే అన్నారు కదా, కింద పాశురంలో అక్కడే నారాయణ శబ్దం వచ్చేసింది కదా, మళ్ళీ ఇక్కడ నారాయణ ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకోది ఏదైనా పదాన్ని ఎత్తుకొని తద్వారా పాశురాన్ని చేయొచ్చు కదా. అలా కాకుండా మళ్ళీ నారాయణ పదాన్ని స్వీకరించారు. ఇలా స్వీకరించడంలో విశేషం ఏమిటో వివరిస్తున్నారు. ఏమిటి? ఇరణ్ణాం పాట్టు రెండవ పాశురం. నారాయణనాలే ఎన్ను నారాయణుని ద్వారా అని నారాయణ శబ్దం ప్రస్తుతమైతే నారాయణ అనేటువంటి పదము ప్రస్తుతమైంది అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది, సందర్భంగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఒక నియమం అనేది ఉంది. వేదానికి కానీ ఆళ్వార్లకు కానీ ఒక నియమం ఉంది. ఏమిటి? ఎక్కడైతే నారాయణ అనేటువంటి పదం వస్తుందో ఆ పదం వస్తే దాని తర్వాత వెంటనే ఆ పదం యొక్క అర్థాన్ని వివరించడం అనేటువంటిది వేదం చేస్తున్నటువంటి పని. ఒకవేళ ముందే గనక వివరించారనుకోండి, తర్వాత నారాయణ అనేటువంటి పదాన్ని చెప్తారు. మొత్తం మీద ఏమిటంటే నారాయణ పదం ఎక్కడొచ్చినా దానికి ముందో వెనకాలనో దాని యొక్క అర్థాన్ని వివరించడం అనేది వేదం చేస్తుంది. అలాగే ఆళ్వార్లు కూడా ఎక్కడ నారాయణ పదం వచ్చినా దానికి ముందునో తర్వాతనో దాని యొక్క అర్థాన్ని వివరిస్తూ ఉంటారు. మనకు రెండవ తిరువాయుముడిలో రెండవ తిరువాయుముడిలో 10వ పాశురం వన్పుగడు నారణం తెన్కడల్ సేరే అనే దగ్గర నారణన్ అనే పదం వచ్చింది. నారణం అనేటువంటి పదానికి ముందు ఏమిచ్చారు? వన్పుగడు నారణన్, గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. ఏమిటి అందులో కళ్యాణ గుణములో ప్రధానమైనటువంటిది అంటే వాత్సల్యం అనేటువంటి గుణం కలిగిన వాడు. అందరి యొక్క హృదయాల్లో చేరి ఉంటున్నాడు కదా అంతర్యామిగా. అందువల్ల ఆయనకి ఉండేటువంటి ప్రధానమైనటువంటి గుణం వాత్సల్యం అనేటువంటి గుణం. కనుక గుణాలను చెప్పి వన్పుగడు అని దాన్ని చెప్పడం చేత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు నారాయణుడు అని చెప్పి, అంటే మొదట అర్థాన్ని చెప్పి తర్వాత పదాన్ని చెప్పారు. ఇక్కడ కూడా నారాయణ అనే పదం ముందు వచ్చింది కనుక ఈ నారాయణ పదానికి అర్థాన్ని వివరించారు. కనుక పదాన్ని చెప్పి అర్థాన్ని వివరిస్తున్నారు. అందుకోసానికి నారాయణ అనేటువంటి మళ్ళీ పదంతో స్వీకరించారు. నారాయణ శబ్దార్థం ప్రస్తుతమైంది. అదుక్కు అర్థం అరుళిచ్చేదాగా శబ్దత్తై ఉపాదానం పండిహిరా. కనుక ఆ నారాయణ అనేటువంటి పదానికి అర్థాన్ని వివరించవలసినటువంటిది ఉన్నది కనుక దానికోసమని
మళ్ళీ నారాయణ, నారణన్ అనేటువంటి పదాన్ని స్వీకరిస్తూ తద్వారా పాసురాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అనంతరం తర్వాత కేజుక్తమాన నారాయణ శబ్దార్థத்தை ఉపాధ్యానిన్నుకొండు వెనక పాశ్రంలో చెప్పబడినటువంటి నారాయణము అనే పదము, నారాయణ అనేటువంటి పదము యొక్క అర్థాన్ని వివరించుకుంటూ స్వవిషయ పక్షపాతతే రుచి తమ విషయంలో ఆయన చూపించినటువంటి ఆశ్రిత పక్షపాతాన్ని దీంట్లో అనుగ్రహిస్తూ ఉన్నారు. రెండు, ఒకటి అర్థాన్ని వివరించడం, అలాంటి స్వామి కనుక నా విషయంలో అత్యధికమైనటువంటి పక్షపాతాన్ని, ఆశ్రిత పక్షపాతాన్ని చూపించారు అని దీంట్లో వివరిస్తారు. రెండు చెప్తూ వస్తున్నారు కదా, ఏమిటి? ఒకటి నారాయణ పదము, 12 నామములు, ఆ నామంలో ఉండేటువంటి గుణములు, ఆ గుణముల ద్వారా ఆయన చేసినటువంటి చేష్టలు, మూడింటిని వర్ణిస్తున్నారు కదా. కనుక నారాయణ పదార్థాన్ని వివరిస్తూ ఆ స్వామి చేసినటువంటి ఉపకారాన్ని ఇందులో చెప్తున్నారు. నారణన్ ముழுவேడులగుక్కున్నాదన్ వేదమయన్ కారణం கிரிசை கரமமிவை முதல்வனெந்தை ஸ்ரீரணங்கமரர் பிறர் பலர் தொழுதேத்த நின்னம் வாரணத்தை மறுப்பொசித்தனே பிரான் என்மாதவனே. నారణన్ నారాయణ శబ్దవాచ్యనాయ్, నారాయణ అనే పదము చేత చెప్పబడేటువంటి వాడై, ముഴുవేడులగుక్కుం అతనుడయ అర్థమాన సమస్తలోకత్తుక్కుం, దాని యొక్క అర్థము ఏమిటి? సమస్తలోకం, సమస్తలోకానికి అంటే ఏమిటి? ఆయన అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆయన ఎలా ఉంటాడు? అంత లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా. కనుక 3 లోకములకు కూడా నాథన్ స్వామి స్వామి అయినటువంటి వాడు. ఈ నారాయణ శబ్దం యొక్క అర్థం ఏమిటి అంటే సమస్త లోకములకు కూడా స్వామి అయినటువంటి వాడు అని. వేదమయన్ అందశబ్దత్తయే ప్రధానమాగ ప్రతిపాదిక్కిర వేద ప్రతిపాద్యనాయ్. ఆ పదాన్ని, ఇది నారాయణ అనేటువంటి పదాన్ని ప్రధానముగా ప్రతిపాదిస్తున్నటువంటిది వేదము. ఆ వేదం చేత ప్రతిపాదింపబడేటువంటి వాడై, అంటే ఈయన ఇలా సమస్త లోకములకు నాయకుడైనటువంటి వాడు అనే అర్థాన్ని ఎవరు చెప్తున్నారు? వేదం చెబుతుంది. కనుక వేదమంతా కూడా నారాయణుని యొక్క అర్థ వివరాన్ని, ఆయనే ప్రధానం అనేటువంటి విషయాన్ని చెబుతున్నది. నారాయణ పదమే ప్రధానమైనదిగా చెబుతున్నది. అలా కారణం ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? కారణ క్రియాహేతు, క్రియ జరగడానికి ఉండేటువంటిది ఏమిటి? కారణము. అలాగా కిరిశై, క్రిశై అంటే క్రియై, క్రియా, కర్మము, క్రియాఫలమాన కార్యం, క్రియ చేయడం వల్ల కలిగినటువంటి ఫలము అదేమిటిది? కర్మ. అంటే ఏమిటి? కర్త, కర్మ, క్రియ, ఈ 3 కూడా ఆయనే. ಇವತ್ತಕ್ಕೂ ఈ 3టికి முதல்வன் కారణభూతనాయ్, కారణమైనటువంటి వాడు. శీర్ గుణోత్తరనాయ్, గుణోత్తరరాయ్, గొప్ప గుణములు గొప్ప శ్రేష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి వారై. అణంగు దివ్యరాన, దివ్యులైనటువంటి గొప్ప తేజస్సుతో ప్రకాశించేవారైన. అమరర్ నిత్యసూర్లు, దేవర్గళం సరే దేవర్గళం దేవతలును. పిరర్ ఋషిగళం మనుష్యాదిగళుమాన, ఋషులు మనుష్యులు మొదలుగా కలిగినటువంటి. పలరుం ఎల్లారుం అని అందరూ కూడా. తొడుదు వణంగి నమస్కరించి. ఏత్త స్తోత్రం పండుం పడియాక, స్తోత్రం చేసే ప్రకారముగా.
నిన్ను నిన్ను ఉండి వారణత్తై కువలయాపీడత్తై కువలయాపీడం అనేటువంటి ఏనుగు యొక్క మరుపు కొంబై దంతమును ఓషిత్త మురిత్త పెరిగి పారవేసిన విరిచి వేసినటువంటి పిరాన్ మహోపకారకుడై ఎన్ ఇప్పటి నారశబ్దార్థంగల్ తనకు విభూతియాన పడియై ఎనకు ప్రకాశిప్పిత్త ఈ విధంగా నార అనేటువంటి శబ్దముల చేత ప్రతిపాదింపబడేటువంటి ఏమిటి అని సమస్త లోకములు కూడా నారములు అంటే నశించిపోనటువంటి పదార్థములు అని అర్థం. రెయ్యి క్షయే అనేటువంటి ధాతువు అంటే రెయ్యి రా అనడం చేత నశించిపోయేటువంటివి అని అర్థం వస్తుంది. అలాగే నా అనేటువంటిది ఉంది కదా ముందు, దాన్ని నిషేధిస్తూ ఉంది. కానీ నశించిపోయేటువంటివి కానివి అంటే నిత్యమైనటువంటి సత్యమైనటువంటివి. ఈ నిత్యము సత్యము అయినటువంటి పదార్థములన్నిటినీ కూడా తనకు విభూతిగా కలిగి ఉన్నటువంటి తీరును నాకు ప్రకాశింపజేసినటువంటి వాడు. అంటే చేతన ప్రపంచమంతా కూడా తనకు విభూతి తన ఐశ్వర్యమై ఉన్నది అనే విషయాన్ని తెలియచేసినటువంటి వారు పరమాత్మ. అలాంటి స్వామి కృష్ణుడు మాధవన్ ఎన్నై అనన్యార్హ నాకిన శేషి కాదు శ్రీయపతియాన కృష్ణన్ లక్ష్మీ భర్త అయినటువంటి కృష్ణుడు ఎన్నై అనన్యార్హ నాకిన శేషి నన్ను అనన్యార్హ దాసుడిగా చేసినటువంటి శేషి. ఆయనకు తప్ప మరొకరికి ఉపయోగపడకుండా ఇంకొకరిని తలచకుండా చేసినటువంటి స్వామి అయినటువంటి వాడు అని పూర్తి చేసి శ్రీరణంగెన్ను లక్ష్మీ యాగవమ. ఇక్కడ మొదట అర్థం చెప్పినప్పుడు ఏం చెప్పారు? శ్రీర్ అనేటువంటివి గొప్ప గుణములని, అనంగు అంటే అవి కలిగినటువంటి దివ్యులైనటువంటి దేవతలు. శ్రీర్ అనంగు అమర అన్నారు కదా, గొప్పనైనటువంటి గుణములు కలిగినటువంటి దేవతలు అని చెప్పారు. అట్లా కాకుండా ఈ శ్రీర్ అనంగు అనే దానికి లక్ష్మీదేవి అని కూడా అర్థం చెప్పవచ్చు. ఎందుకంటే అనంగు అంటే దైవ పెన్ అంటే దేవతా స్త్రీ అన్నమాట. కనుక శ్రీర్ అంటే శ్రీ అనంగు అంటే ఏమవుతుంది? లక్ష్మీదేవి అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. కాబట్టి లక్ష్మీదేవి అని చెప్పుకున్నా సరిపోతుంది. ఈ పాసరంలో నారాయణ శబ్దవాచ్యుడు ఎవరు అంటే, నారాయణ పదం యొక్క అర్థం ఏమిటంటే సమస్త లోకములను తనకు విభూతిగా సొమ్ముగా కలిగినటువంటి వాడు. ఇది ఎలా తెలుస్తుంది అంటే వేదం చేతనే ప్రతిపాదింపబడుతున్నటువంటి గొప్పతనం కలిగిన వాడు. ఈ సమస్త సృష్టికి కూడా త్రివిధమైనటువంటి కారణము తానే అయినటువంటి వాడు. దేవతలందరి చేత కూడా, దేవతలు గాని ఋషులు గాని మనుషులు గాని స్థావరములు గాని ఇలాంటి ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా స్వామి అయిన వాడు అవటం చేత జ్ఞానం కలిగిన చైతన్యం కలిగినటువంటి ఋషులు దేవతలు మనుషులు మొదలైనటువంటి వారందరి చేత కూడా స్తోత్రం చేయబడేటువంటి వాడు. ఇలాంటి స్వామి చేసింది ఏమిటి అంటే విరోధి నిరసనం చేశాడు. ఏమిటి? కువలయాపీఠం అనబడేటువంటి ఏనుగు యొక్క దంతాన్ని పెరిగి పారవేశాడు కదా, ఇది విరోధి నిరసన శీలాన్ని చెబుతోంది. ఇలాంటి వాడు ఆ స్వామి. అంటే తన యొక్క గొప్పతనాన్ని స్వామిత్వాన్ని ప్రకాశింపజేశాడు. ఆ పరమాత్మ యొక్క స్వామిత్వాన్ని ఒప్పుకోకుండా దర్శించకుండా చూడకుండా ఉండేటువంటి మనలో ఉండేటువంటి అహంకారము అనేదాన్ని తొలగింది. మతం ఉంది కదా మనకు, అహంకారానికి 4 కారణములు: అధికార మతం, అభిజన మతం, విద్యామతం, ధనమతం అనేటువంటివి ఉంటాయి. ఈ మదములు బాగా కలిగిందే కదా ఏనుగు ఎంతగా మదిస్తే, ఎంతగా బలం కలిగినటువంటిది అయితే
అన్ని దంతములు వస్తాయి. ఈ కూలయాపీయడానికి 4 దంతములు ఉన్నాయన్నమాట. కనుక ఈ అహంకారం అనేటువంటి ఏనుగు ఈ అభిజన మతం, విద్యామలం, ధనమదం, ఇంకా అధికార మతం ఇలా ఉన్నాయి. ఈ మదములన్నీ బాగా కలిగి ఉన్నదని చెప్పడానికి 4 దంతములు అన్నమాట. కనుక దాన్ని పెరికి వేస్తే దాని మదం నశించిపోతుంది కదా. అలాగా అహంకారం అనేటువంటి వాటిని తొలగించినటువంటి వాడు. ఇది విరోధి నిరసన చేసినటువంటి స్వామి. అలా ఏనుగు యొక్క దంతం కూలయాపీడాన్ని ఏనుగుని యొక్క దంతములను పెరిగి పారేసినటువంటి వాడు అని ఈ విధంగా సమస్త లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా తనకే చెందినటువంటి వారు అనే విషయాన్ని ఆళ్వార్లకు తెలియజేసినటువంటి వారు కనుక ఆయన మా స్వామి. ఎవరైనా ఇలా తెలియజేయడానికి కారణం ఏమిటి? మాధవుడు కనుక. మాధవ శబ్దం శ్రీయపతిత్వం అనేమిటి? ఆయన యొక్క సర్వ శ్రేష్టత్వాన్ని పరాత్పరత్వాన్ని తెలియజేస్తుంది. అంతే కదా. ఆయన పరుణం చెప్పడానికి ఏమిటి? శ్రేష్టతే లక్ష్మీశ్చ పత్నియవు అని కదా చెప్పింది. ఎవరయ్యా పరాత్పరుడు అంటే లక్ష్మీ భర్త అయినటువంటి వాడు. శ్రీయపతియాయ్ సమస్త కళ్యాణ గుణాత్మగనాయ్ అని కదా మన పెద్దలు అనుగ్రహించేది. మొదటిది ఏమిటి? ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి పరత్వాన్ని తెలియజేసేది ఏమిటి? శ్రీయపతి. కనుక అలాంటి స్వామి అవు ఉండట చేత తనను పరిపూర్ణంగా దర్శించుకునేట్టుగా ఈ లోకమంతా కూడా తనకు చెందినదిగా నాకు దర్శింపజేసినటువంటి మహోపకారకుడు అని ఈ పాసనంలో పరమాత్మ ఉండే ఆ నారాయణ పదం యొక్క అర్థాన్ని, అలాగే ఆయన చేసినటువంటి ఉపకారం రెండింటినీ కూడా వివరించారు. నారణన్ అంటే నారాయణ శబ్దవాచ్యన్. నారాయణ అనేటువంటి పదం చేత చెప్పబడేటువంటి వాడు. ఇదుకు అర్థం ఎన్నెల్. ఈ నారాయణుడు అనడానికి అర్థం ఏమిటి అంటే ముజువేడుల హుక్కున్నాదన్, సమస్తమైనటువంటి లోకములన్నిటికీ కూడా స్వామి అయినటువంటి వాడు. ఇది ఎక్కడొచ్చినా ఇది వస్తుందన్నమాట. సమస్త లోకములకు స్వామి అయినటువంటి వాడు నారాయణుడు. నారాయణుడు సమస్త లోకములకు స్వామి అయినటువంటి వాడు. వాచ్యము వాచకము అన్నమాట. కనుక మొదట వాచకం చెప్పాడు, తర్వాత ఆ పదం చేసి చెప్పబడేటువంటి వాచ్యుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, అర్థాన్ని వివరించారు. ముజువేడు రఘుకున్నాదన్, సర్వస్వామి, అందరికీ కూడా స్వామి అయినటువంటి వాడు. ఇవి అర్థത്തിൽ ప్రమాణమేంటి ఏమండి? నారాయణుడు అంటే సమస్త లోకములకు కూడా స్వామి అయినటువంటి వాడు అని మీరు అర్థం చెప్తున్నారు. ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చిందండి? దీనికి ప్రమాణం ఏమిటి? నారాయణుడు అనగానే సర్వస్వామి అని మీరు చెప్తున్నారే, దీనికి ఆధారం ఏమిటి? ఏమిటి ప్రమాణము అంటే వేదమయుడు. వేదములో అంటే ఏమిటి? వేదము నిండుగా ప్రతిపాదింపబడిన వాడు అని అర్థం. అంటే వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, సర్వైశ్చ వేదైః అహమేవ వేద్యః. అదే కదా కృష్ణ పరమాత్మ చెప్పింది. వేదములు అన్నిటి చేత. ఎన్ని ఉన్నాయి వేదములు? అనంత వై వేదాః. వేదములు అనంతమైనటువంటి, ఆ అనంతమైనటువంటి వేదము ప్రతిపాదించేది ఎవరిని అంటే ఇగో ఈ నారాయణుని ప్రతిపాదిస్తుంది. ఈ నారాయణుడే సర్వస్వామి అనేటువంటి అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది. కనుక ఇది ప్రమాణం, వేదమే ప్రమాణము అని. వేదమే ఎందుకు ప్రమాణము అంటే అతీంద్రియ విషయమైనటువంటి భగవంతుని తెలుసుకోవాలంటే ఉన్న ప్రమాణం శబ్దమే. ప్రత్యక్షము, అనుమానం, శాబ్దము అనే ప్రధాన మూడే. ప్రత్యక్షం, అనుమానం, శాబ్దం అనేది. ప్రత్యక్ష అనుమానాలు ఇవి రెండు కూడా ఈ లోకంలో ఉండేటువంటి వాటిని మాత్రమే తెలుసుకోవడానికి, కంటికి కనిపించేటువంటి పదార్థములను గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడు. కానీ ఈయన కంటికి కనిపించేవాడు కదా కాదు కదా. కల్కిలి ఉన్నాయి కానుమారరుడాయి అంటారు ఆళ్వారు. కల్కిలి కంటికి కనిపించేటువంటి వాడు కాదు.
నమాంసచక్షు అభివీక్షతే తం మాంసచక్షు తం నా అభివీక్షతే ఈ మాంసపు కన్నులతో కన్నులకు కనబడేటువంటి వాడు కాదు ఆయన అని చెబుతోంది. కాబట్టి ప్రమాణం ఏమిటి అంటే వేదమే ప్రమాణము. వేదమయన్ వేదం చెప్పుకోండి. వేదం ఏమని చెప్తున్నది? నారాయణం పరం బ్రహ్మ తత్తన్నారాయణ పరః యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇది కదా మనకు ఉపనిషత్ చెప్తున్నటువంటిది. కనుక నారాయణం పరం బ్రహ్మ, పరబ్రహ్మ ఎవరు అంటే నారాయణుడు. స్పష్టంగా పేరు పెట్టి చెప్పింది. ఈ పేరుతోటే వేదం చెప్పింది. అందుకోసానికి ఎవరు? సర్వస్వామి ఇత్యాదిಗಳಾலே ఇది మొదలుగా కలిగినటువంటి వేద ప్రమాణముల ద్వారా సర్వస్వామి ఎన్ను ఓదపడుగిరవన్. ఆయనే ఈ సర్వలోకములకు కూడా స్వామి అయినటువంటి వాడు అని కీర్తింపబడుతున్నాడు. కారణం కిరిసే కర్మమివై ముదల్వన్. ఇక సర్వస్వామి అనడానికి మరొక అంశాన్ని చెప్తుంది. వేదం చేత కీర్తింపబడిన వాడే కాకుండా కారణంతో ధ్యేయ అని కదా సూత్రం. ఎవరిని ధ్యానించాలి? కారణమైనటువంటి వాడు. దేనికి కారణమైనటువంటి వాడు? సృష్టి స్థితి సంహారములు మూడిటికి కూడా కారణమైనటువంటి వాడెవరో ఆయన ధ్యేయ వస్తువు, మన చేత ధ్యానింపదగినటువంటి వాడు. కనుక ఈ మూడిటికి కారణమైనటువంటి వాడు. అలాగే ఒక వస్తువు ఏర్పడటానికి ఉండేటువంటి ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం అనేటువంటి మూడిటికి కూడా మొదటి కారణమైనటువంటి వాడు. అంటే అన్నిటికీ ఈయనే కారణమైనటువంటి వాడు. కనుక అదే చెప్తున్నా. కారణం కిరిశై కర్మమివై. కారణము, కిరిశై క్రియ, కర్మం కర్మ, మూడు. తన్ విభూతియిల్ తన యొక్క విభూతిలో కారణమాయం కార్యమాయం ఉదకాహరణమాగిర ఫలముమాయం వరక్కడవదాన అవత్తుక్కు నియంతవాయి ఉళ్ళాన్. తన విభూతిలో అంటే ఈ ప్రపంచం మొత్తంలో కారణమాయం కారణమయ్యాడు. ఏంటిది? ఉపాదాన కారణం ఆయన. అక్కడ మనకు ఉదాహరణ ఏం చేసి ఉదకాహరణం అనేటువంటి ఫలాన్ని చూపించారు. కనుక అదేమిటి అంటే కుండ అని అర్థం. నీళ్ళ దేని పనికి వస్తుంది? కుండ ఉన్నదంటే దేనికోసం? నీళ్లు తెచ్చుకోవడానికే కదా పనికి వచ్చేది, ప్రధానమైనటువంటి. కనుక ఇక్కడ కారణం ఆయన. ఏమిటి కారణం? ఏంటిది? ఉపాదాన కారణం. కుండ ఏర్పడడానికి ఉపాదాన కారణం ఏమిటి? మట్టి. కనుక ఉపాదాన కారణం ఆయనే, మట్టి ఆయన. కార్యము, కార్యమేమిటి? దానివల్ల ఏర్పడే మట్టి ద్వారా ఏర్పడినటువంటి వస్తువు, ముద్దగా ఉన్నటువంటి పదార్థము ఒక ఉపయోగపడేటువంటి కుండగా వస్తువుగా మారింది. కనుక దాన్ని ఏమంటారు? కార్యము అంటారు. మట్టి ఏమో కారణము, మట్టి నుంచి ఏర్పడినటువంటి వస్తువునేమో కార్యము అంటారు. కనుక కుండ అని అర్థం. అలాగే ఉదకాహరణం ఆహిర. దాన్ని ఎందుకు ఉపయోగిస్తుంది? ఒక వస్తువు తయారు చేసామంటే ఆ వస్తువు మనకు ఉపయోగపడేటువంటిదే వస్తువు అవుతుంది. కనుక ఈ వస్తువు వల్ల ఉపయోగం ఏమిటిది? ఏం వ్యవహారం చేస్తాను దీంతో అంటే ఉదకాహరణము, నీళ్ళు తెచ్చుకుంటాము అనే. కనుక ఒక వస్తువును ఏర్పడటానికి కావలసినటువంటి మూడు కారణములు తానే ఉంటాడు. అలాగే వాటికి వ్యవహార యోగ్యతను కల్పించేటువంటి వాడు కూడా ఆయనే. నామరూపే వ్యాకరవాణి అని సంకల్పిస్తారు. నామరూపే వ్యాకరణవాణి. రూపాన్ని, నామరాన్ని, దాని వ్యవహారాన్ని వీటన్నింటినీ కూడా ఏర్పరుస్తాను అనుకున్నాడు. కనుక అలా ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు. కనుక ఉదకాహరణము అంటే ప్రయోజనమా. కనుక ఆ ప్రయోజనం కూడా అయి ఉన్నటువంటి వాడు. ఉదకాహరణమాహిర ఫలమాయం. ఉదకము తీసుకురావడం, నీరు తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి ఫలము అయ్యింది. వరక్కడవదాన ఇవత్తుకు
ఇలా రాసమర్థమైనటువంటి వీటికి నియంత వాయుళ్ళ నియంత అయి ఉన్నాడు, నియామకుడై ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ ఒక కుండను చెప్పాడు అంటే అర్థం ఏమిటి? ఈ జగత్తంతటికి సృష్టికి కూడా తానే ఉపాదాన కారణమై, తానే సహకారి కారణమై, తానే నిమిత్త కారణమై, దానికి ఒక ఫలాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి వాడు తానే అయి ఉన్నటువంటి వాడు అన్నమాట. ఈ లోకాలన్నీ అదే నియమించుట, ఉపయోగించుకోవడం కదా. సృష్టి చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి అంటే వారందరి చేత కీర్తింపబడుట, వారిని తన దగ్గరికి పొందుట, ఇలాంటిది ప్రయోజనము. కనుక ఆ విధమైనటువంటి ఫలాన్ని కలిగినటువంటి వాడు, వీటన్నిటికీ నిర్వాహకుడైన వాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు చూడండి, కింద దాంట్లో ఇత్తాల్ ఇట్లా చెప్పుట చేత కారణమాన భూత పంచకర్తయం, ఈ సృష్టి ఏర్పడడానికి కావలసినటువంటి పంచభూతములను తత్కార్యమాన అండాదిగళను, ఆ పంచభూతములతో అయితే ఏర్పడినటువంటి భువనములను తద్ అంతర్వర్తిగళాన ఆత్మకలుడయ, ఆ భువనాల్లో ఆ లోకాల్లో ఉండేటువంటి వారైన ఆత్మల యొక్క వ్యవహారంగళయం సొల్లుகிறது, వారు చేసేటువంటి పనులు, వీటన్నిటిని కూడా చెబుతూ ఉన్నటువంటిది ఏది కారణం కిరిశై కర్మ కర్మ కర్మం ఇవై ముదల్ వన్, వీటన్నిటికీ కూడా ఆది కారణమైనటువంటి వాడు. నియంత వాయువుల క్రియాసాధనం అది అడియాగ వరం క్రిயை తత్ సాధ్యமான కార్యం ఇవత్తుకు నిర్వహణ ఇరుక్కుం ఎన్నుమా, లేదా క్రియాసాధనము. క్రియాసాధనము అంటే ఏమిటి? ఒక పనిని చేయడానికి కావలసినటువంటి పరికరములు. కుండ తయారు చేయాలి, కుండ తయారు చేయాలంటే ఏం కావాలి? మొట్టమొదలు మట్టి ముద్ద ఉండాలి. మట్టి ముద్ద ఉండాలని సరిపోలేదు కదా, దాన్ని పెట్టడానికి చక్రం ఉండాలి, దాన్ని తిప్పడానికి ఒక దండం ఉండాలి, ఆ తర్వాత దాన్ని రకరకాలుగా కొట్టడానికి, అతుకు పెట్టడానికి, నున్నగా చేయడం, ఉన్నంటే సాధనాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అన్నమాట. అవి క్రియా సాధనములు. క్రియా సాధనము అదడియాగవరం క్రియ, ఆ క్రియా సాధనం వల్ల వచ్చేటువంటి క్రియలు అంటే సాధనముల ద్వారా ఏర్పడేటువంటి క్రియలు, పనులు. తత్సాధ్యమాన కార్యం, ఆ క్రియలు చేయడం ద్వారా అంటే సహకారి కారణములు అంటే ఉపకరణముల ద్వారా చేసేటువంటి క్రియ ద్వారా ఏర్పడినటువంటి వస్తువు, అది కార్యం. అంటే ఇప్పుడు మట్టి ముద్ద అనేటువంటిది కుండగా మారింది కదా, అలా మారడం అనేటువంటిది కార్యము అన్నమాట. కనుక తత్సాధ్యమాన కార్యం యువత్తుకు వీటన్నిటికీ కూడా నిర్వాహకనాయ్ ఇరుక్కుం ఎన్నుమా, నిర్వాహకుడు అని చెప్పినా సరిపోతుంది. అంటే పైనకి ఇక్కడి కింద తేడా ఏమిటి? పైన అవే చెప్పుకుంటూ వచ్చారు కదా పై వాక్యంలో, ఈ వాక్యంలో కూడా అదే తేడా చెప్పారు. దాని తేడా ఏమిటి అంటే అక్కడ కారణము, కార్యము, ఫలాన్ని చెప్పారు. ఉదకాహరణం అనేటువంటి ఫలాన్ని చెప్పారు. అట్లా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు? మూడింటిని చెప్తున్నారు. ఉపాదాన కారణం, క్రియ, ఆ క్రియ వల్ల వచ్చేటువంటి సాధనములని చెప్పాడు. క్రియా సాధనం అంటే వస్తువులు, దానివల్ల దానితో చేసేటువంటి పని, దానివల్ల ఆ పని చేయడం వల్ల ఏర్పడేటువంటి కార్యము, వస్తువు, వీటన్నిటికీ కూడా నిర్వాహకుడైనటువంటి వాడు. ఎందుకంటే ఆయనే కర్త కదా. నిమిత్త కారణం ఆయనే కదా. అందుకోసారికి నిమిత్త కారణం కాకుండా మిగతా ఉన్నటువంటి వాటిని కింది వాక్యంలో తెలియజేశారనమాట. ఎందై, ఇలాంటి వాడు ఎవరు? కారణమైనటువంటి వాడు అంటే ఎందై, ఎనకు జనకరానవన్, నాకు తండ్రి అయినటువంటి వాడు. అంతే కదండి. ఈ పంచభూతముల ద్వారా లోకాలన్నింటినీ సృష్టించి అందులో ఈ జీవుడిని ప్రవేశింపజేశాడు. తనకు జన్మనిచ్చినటువంటి వాడు కదా, సహజమైనటువంటి పితాపుత్ర సంబంధం కలిగిన వారు కదా, కనుక నాకు తండ్రి అయినటువంటి వాడు. శ్రీరణంగు ఇక్కడ మరి ఇంకొక వాక్యం ఇచ్చారు చూడండి క్రింద.
క్రియా సాధనమితి అనే దగ్గర చూడండి. క్రియా సాధనమానదు భ్రమణ రూప క్రియా సాధనమాన ముత్పిండ చక్ర చీవరాదిగల్. భ్రమణ తిప్పడానికి సాధనమైనటువంటి ముత్పిండము అంటే అగ్ని, ఆ మత్తి ముద్ద, చక్రము, దండము మొదలైనటువంటివి. క్రియ అంటే భ్రమణ రూప క్రియ. మరి అవన్నీ ఉంటే సరిపోదు కదా, దాన్ని తిప్పాలి కదా, అది ఆ తిప్పడం అనేటువంటిది క్రియ. తత్సాధ్యమాన కార్యం, అలా తిప్పడం వల్ల ఏర్పడేది ఏమిటంటే కుండ అనేటువంటిది. కనుక ఘటాది కార్యంగా ఘట మొదలైనటువంటి వాడు కుండ చేయాలనుకుంటే కుండ చేస్తాడు, చిన్న ముంత చేయాలనుకుంటే ముంత చేస్తాడు, ప్రమిద చేయాలంటే ప్రమిద చేస్తాడు. ఇలాగా వాడు ఏది సంకల్పించుకుంటే అది దాన్ని చేస్తాడు. అలాగే పరమాత్మ కూడా తాను ఏది సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడో వాటన్నిటిని చేస్తాడు కదా. కనుక కర్మం ఎన్ను క్రియత ఇది కర్మ ఎన్ను ఘటాధికార్యత్తై చొల్లిహిరదు. కర్మం అనే దానికి క్రియలు ఎలా చెప్తున్నారండి, ఘటములు అని చెప్తున్నారంటే అది క్రియత ఇది కర్మ అనేటువంటి ఉత్పత్తిని చెప్పి దానివల్ల ఏర్పడినటువంటిది ఏమిటి, ఘటము మొదలైనటువంటి కార్యములు అనే అర్థం చెప్తారు. ఇత్తాల్ ఇట్లా చెప్పుట చేత నిమిత్త ఉపాదాన సహకారి కారణం గలయం. పరమాత్మ ఎలాంటి వాడు, నిమిత్త కారణము ఆయనే, ఉపాదాన కారణము ఆయనే, సహకారి కారణము ఆయనే. తత్కార్యమాన సృష్టి ఆది వ్యాపారం గలయం. ఆ మూడిటి ద్వారా ఏర్పడేటువంటి సృష్టి మొదలుగా కలిగేట సృష్టి ఆది అంటే సృష్టి స్థితి సంహారములు అని మూడు వస్తాయి. ఆది అనే పదం చేత మిగతా రెండు వస్తాయి. కనుక సృష్టి స్థితి సంహారాది మొదలైనటువంటి క్రియలను తత్సాధ్యమాన దేవాది పదార్థంగళం సొల్లిహినది. ఆ సృష్టి చేస్తే ఆ సృష్టిలో ఎవరు ఉండాలి, అనుభవించే వాడు ఉండాలి కదా. కనుక దేవాది పదార్థంగళ, దేవుడు మొదలుగా కలిగినటువంటి అంటే 4 రకాలుగా దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములు అనేటువంటి 4 తీర్లుగా ఉన్నాయి కదా. వీటన్నిటికీ కూడా వాటి ఆ లోపల ఉండేటువంటి వాటిని చెప్తూ ఉన్నటువంటిది అని అక్కడ అర్థం. దానికి మనకు సమన్వయం చేసి చెప్పారనమాట క్రింద. ఇక శ్రీరణంగు, శ్రీ ఆన అనంగు. శ్రీర్ అంటే శ్రీ అని అర్థం. సిరి అంటున్నాం కదా తెలుగులో, శ్రీ అనే దాన్ని సిరి అంటున్నాం కదా. అలాగే ఇక్కడ శ్రీర్ అన్నారు. శ్రీర్ అంటే శ్రీ అని అర్థము. అనంగు, అనంగు అంటే అర్థం ఏమిటి, దైవ పెణ్, దేవతా స్త్రీ అని అర్థం. స్త్రీ అనబడే దేవతా స్త్రీ అంటే లక్ష్మీదేవి. పిరాటియార్ శ్రీ అంటే శ్రీరణంగు అంటే పిరాటియార్ లక్ష్మీదేవి అన్ని ఒక అర్థము లక్ష్మీదేవి అని ప్రధానమైనటువంటి అర్థాన్ని చెప్పారు. అట్లా కాకుండా శ్రీరణంగు అమరర్ ఎన్ను నిత్య సూర్యులకు విశేషణమాకవుమా. ఈ శ్రీరణంగు అమరర్ అనేదానికి నిత్యసూరులకు విశేషణం. ఏది శ్రీరణంగు అనేటువంటిది నిత్యసూరులకు విశేషణమై, అమరర్ అంటే నిత్యసూరులే కదా అర్థం. కనుక ఈ శ్రీరణంగు అనేటువంటి రెండు కూడా నిత్యసూరులకు విశేషణంగా చెప్పుకున్నా సరిపోతుంది. అంటే కేవలం శ్రీరణంగు అంటేనేమో లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి వేం చేసి ఉండేటువంటిది, హృదయంలో వేం చేసి ఉంటుంది కదా. కనుక అలా చెప్పుకున్నా అర్థం సరిపోతుంది. లేదు శ్రీరణంగు అమరర్ అంటే గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి వారైన నిత్యసూరులు అనేటువంటి అర్థం అలా చెప్పుకున్నా సరిపోతుంది. ఏమిటా శ్రీరణంగు కళ్యాణ గుణములు ఏమిటి అంటే శ్వేషత్వానురూపమాన ఆత్మగుణంగళై ధర్యా నిర్పారాయ్. శ్రీర్ అంటే కళ్యాణ గుణములు. ఏమిటా కళ్యాణ గుణములు, శేషత్వానురూపమాన, పరమాత్మకు తాము దాసులు కనుక ఆ దాసులమనేటువంటి ఆ శేషత్వ స్వరూపానికి అనుగుణంగా గుణంగళై ధర్యా నిర్పరాయ్, గుణములు కలిగినటువంటి వారు. దాసులు చేసేటువంటిది ఏమిటి, సేవ, కైంకర్యము, అనుభవము కదా. అలా నిత్యము భగవంతుని కైంకర్యం చేస్తూ ఉన్నటువంటి వారై అప్రాకృత స్వభావరాన నిత్య సూర్యులు అమరర్ అన్నారు. అమరర్లు అంటే మరణం లేనటువంటి వారు. మరణం అంటే సంసారము కదా, అమృతం అంటే మోక్షము, మరణం అంటే మృతి అంటే సంసారం అని. కనుక ఆ మరణం లేనటువంటి వారు, అసలు సంసార స్పర్శ లేనటువంటి వారు కదా. కాబట్టి అప్రాకృత స్వభావరాన నిత్య సూర్యులు, అప్రాకృతమైనటువంటి ఈ పంచభౌతికమైనటువంటి వాటి ద్వారా ఏర్పడేటువంటి గుణములు కలిగిన వారు కారు. ఇక్కడ ఉండేటువంటిది ఏమిటి, ఈ ప్రకృతి సంబంధంగా ఏర్పడేటువంటి గుణములు.
సత్వరజస్తమో గుణములు కలిగినటువంటి వారు, అవి లేనటువంటి వారు కానీ కేవలం శుద్ధ సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారైన నిత్యసూరులు. ప్రకృతి సంబంధము సంసార గంధ లేనటువంటి వారు అని అర్థం అన్నమాట. కనుక ఇలా నిత్యసూరులు అనేటువంటి అర్థము ఏర్పడుతుంది. శ్రీరణంగు పిరరు అన్నారు. అమరాలు అయిపోయిన తర్వాత నిత్యసూరులు చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఇలా చెప్పడం వల్ల అర్థం ఏమిటంటే స్వామి ఉభయ విభూతి నాయకుడు అని చెప్పాలి అన్నప్పుడు మన నిత్యసూరులు వస్తారా రారా? అందుకోసానికి నిత్యసూరులు అని జీవాత్మలకు చెప్పి, అక్కడేమో లక్ష్మీదేవి కూడా వైకుంఠంలో ఏం చేసి ఉండేటువంటిది కనుక ఆ సంపద కలిగిన వాడు అంటే కూడా ఏర్పడుతుంది. అట్లా కాకుండా బద్ధాత్మలు ఎవరైతే జీవవర్గం ఉందో అందులో ముక్తులు, నిత్యులు, బద్ధులు అనేటువంటి 3 రకములైనటువంటి వారు ఉన్నారు కనుక అందులో అక్కడ ఉండేటువంటి వారు నిత్యులు అనబడేటువంటి జీవాత్మ వర్గం కనుక అక్కడ అది చెప్పారనమాట. తర్వాత పిరర్ అంటే ఇతరులు. ఎవరు? ఇవ్వరు హుండాన సంసారికలు. ఇంతవరకు మన వరకు ఇక్కడ మనకు అనిపిస్తున్నటువంటి ఈ విభూతిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇతరులు, అంటే నిత్యసూరుల కంటే కూడా వేరైనటువంటి వారు. అంటే ఈ లీలా విభూతిలో ఉండేటువంటి దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములు అనబడే 4 రకాలుగా ఉండేటువంటి జీవాత్మ వర్గములు ఉండేటువంటి వారు. సంసారిగళ అని అంటే బ్రహ్మాదిగల్, బ్రహ్మ మొదలుగా కలిగినటువంటి వారు. பலர் இப்படி சிறியார் பெரியார் என்னுவாசி அன்னிக்கே எல்லாம் எடுத்து வாங்கி ஏத்தும்படியாக నిన్ను వరయాపీడத்தின் కొంబై అనాయాసేన మురిత ఉపకారకన్. ఇలా ఉన్నటువంటి స్వామి ఎవరు? సిరియారు పెరియార్. సిరియార్ ఎవరు? ఈ లోకంలో ఉండేటువంటి వారంతా ప్రకృతి సంబంధం కలిగినటువంటి వారైనా బ్రహ్మ మొదలుకొని పిపీలికా పర్యంతం ఎర్ర చీమ వరకు ఉండేటువంటి ఆత్మవర్గం అంతా కూడా చిన్నవారు, తక్కువవారు, ప్రకృతి సంబంధం కలిగిన వారు. పెరియార్ ప్రకృతి సంబంధం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి శేషత్వ స్వరూపానికి తగినటువంటి గుణములు కలిగినటువంటి వారైన నిత్యసూరుడు. ఇది కనుక ఈ సిరియార్ పెరియార్ ఎన్ను అని వాసిన్నికి తారతమ్యం అనేటువంటిది ఏమీ లేదు. ఎందులో ఎల్లారు ఎడుత్తు వాంగేత్తుంబడియాగ నిన్ను, పరమాత్మను ఏత్తుంబడియాగ నిన్ను స్తోత్రం చేసే ప్రకారంగా ఉన్నటువంటి వారు ఎవరు? ఈ లోకంలో ఉండేటువంటి బ్రహ్మాది దేవతలు ఆయనే స్తోత్రం చేస్తారు, నిత్యసూరులు ఆయనే స్తోత్రం చేస్తారు. కనుక వీరందరి చేత స్తోత్రం చేయబడేటువంటి గొప్పదం కలిగినటువంటి వాడు ఆయన. ఎల్లారు అందరూ కూడా ఎడుత్తు వాంగి. ఈ ఎడుత్తు వాంగి అనేదానికి క్రింద అర్థం ఏం చెప్పారు? ఎడుత్తు వాంగిగై అంటే శేషి పేరై మార్బిలే ఎడుత్తు కొళ్ళుగై అని. ఏమిటి? పరమాత్మ యొక్క నామాన్ని వక్షస్థలంలో ధరించి ఉండేటువంటి వారు. అంటే ఏమిటి? నేను పరమాత్మకు దాసుడను అని రాసి సమర్పించు. ఇప్పుడు వచ్చే చూడండి, ఏమంటారు, టాటూలు అనేటివి వచ్చే చూడండి, కొట్టించుకుంటారు. అది కొట్టించుకుంటే ఏమవుతుంది? ఇంకా దాని ఏమనేవారు, పచ్చ పొడిపించుకోవడం అనేవారు. ఎందుకంటే వెనకటి రోజుల్లో అలా పచ్చ పొడుచుకునేవాళ్ళు. వాళ్ళ పేరు ఏది కావాలంటే చేతి మీదనో ఎలాగ ఎక్కడో వారికి ఇష్టమైనటువంటి చోట పచ్చ పొడిపించుకునేటువంటి వారు. అలాగా వీరు కూడా తాము ఎవరికి దాసులము? నేను నారాయణుని దాసులను, ఇలాగ రామదాసులను అని తమ పేరు వక్షస్థలం మీద చెక్కించుకునేవారు. అలా చెక్కించుకొని సమర్పించు. అప్పుడు ఏమవుతుంది? నువ్వెవర్రా ఇంకోటి తెలుస్తుందా? చెప్పాల్సినటువంటి అవసరాన్ని చూడగానే ఎదురుగా కనపడుతుంది, ఓ వీడు పలానా ఆయన తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి వైష్ణవ చిహ్నములు, ఈ తిరునామములు ఎందుకండి? దూరం నుంచి ఎవరు చూసినా వీరు పలానా వారు అని గుర్తించడానికి విష్ణు సంబంధం కలిగిన వారు వైష్ణవులు అని తెలవాలి. అంటే ముఖానికి ఏమైనా ఉంటే కదా, ఆ స్వరూపం ఉంటే అప్పుడు మీరు వైష్ణవులు అని తెలుస్తుంది. కానీ అదేదీ లేదు. కనీసం మీరు హిందువు,
భారతీయుడు అని తెలవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అలా కాకుండా కేవలం పైన ఇదైతే కొద్దిసేపట్లో పోతుంది, చెమటలు బట్టో లేకుండా సాయంత్రానికో చనిపోతుంది. అదే వక్షస్థలం పైన కనుక చెక్కించుకున్నాడు అనుకోండి, ఇంకా అది పోతుందా? పోదు. శరీరం అంత వరకు ఉండేది అలాగా. ఎందుకంటే తనలో మార్పు అనేటువంటిది రాకుండా మనస్సులో స్థిరమైనటువంటి ముద్ర కలిగే విధంగా నేను పరమాత్మ దాసుని అని తెలిసే విధంగా వక్షస్థలంలో ధరించి ఉండేటువంటి వారు. దానికి ప్రమాణం చెప్పారు. నిజంగా అలా ఉందా అంటే పద్యం అంగళి విచ్ఛేద ఉరో విన్యస్తమక్షరం తన్నామకరణం చేయవ దాస్యమేత చతుష్టయం. 4 పద్యం. పద్యం అంటే పాదములను ఆశ్రయించి ఉండుట లేదా పాదములను ధరించి ఉండుట తిరునామం ద్వారా. అంగుళి విచ్ఛేద, ఇదే కొంచెం అర్థం కావట్లేదు. ఈ పద్యం అంగుళి విచ్ఛేదం అనేటువంటిదే కొంచెం ఏమిటి అక్కడ చెయ్యి అంగుళి విచ్ఛేదం అంటే చెయ్యి కొట్టుకోవడమా ఏలు అనేటువంటి అక్కడ ఆ పదానికి అర్థం కావట్లేదు. ప్రయత్నం చేసాం కానీ దొరకట్లేదు సరైనటువంటి. పురో విన్యస్తం అక్షరం, ఇది పురో విన్యస్తం అక్షరం. అది ఇప్పుడు రాశారుగా ఇరుత్తి వాంగు అని. పురో వక్షస్థలం పైన విన్యస్త అక్షరం, అక్షరములు రాసుకొనుట. నేను పలానా దాసుడిని అని రాసుకోవడం. తన్నామకరణం చేయవ, ఆయన యొక్క పేరును పెట్టుకోవడం. ఇది కూడా దాసుడి యొక్క లక్షణమే. అందుకోసానికే మన పూర్వీకులందరూ కూడా భగవత్ సంబంధం కలగాలి అంటే వాడు ఇలాంటి చిహ్నాలను ధరించడం ఇవన్నీ లేకపోయినా పేరుతోటి సంబంధం కలిగి ఉంటుంది కదా. నారాయణ, రామయ్య ఇట్లా పెట్టుకున్నట్టయితే వారి పేర్లు వస్తున్నాయి కదా. వాడు ఆ శబ్దం చేత పిలువబడుతున్నాడంటే ఆ శబ్దవాచ్యుడు అయి ఉన్నాడంటే పరమాత్మ సంబంధం కలిగినట్టే కదా. కనుక ఆ రకంగా పేర్లు పెట్టుకున్నారు. పెరియాళ్ళు వాళ్ళందరూ నంబి పింబి ఎన్ను అని ఆ పాశ్రమంలో వస్తుంది. వీరు మహా గొప్పవాడని అని వీళ్ళందరూ కాస్త కొద్దిగా పేరున్నటువంటి వారు ఉన్నారనుకోండి, గొప్ప పేరు ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆ పేరు పెట్టుకుంటారు. ఓ వాడంతోడు వీడు కావాలి. క్రికెట్ ప్రేమికులు ఉన్నారనుకోండి, ఆ క్రికెట్ ప్రేమలు ఏం పెట్టుకుంటారు? సచిన్ అని పేరు పెట్టుకుంటారు. అంత అవుతాడు అవి కాదు, వాడి గొప్పతనాన్ని చూసి అంతటి వాడు కావాలి అని మీరు ఆ పేర్లు పెట్టుకుంటారు. అట్లా మీరు ఎవరో 4 రోజులు జీవించి పోయేటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ప్రయోజనం లేదు. ఏంటిది? స్వామి యొక్క నారాయణ యొక్క పేర్లు పెట్టండి. తమ్మన్నై నరకం పుగాడ్ అంట. తమ తల్లిదండ్రులను నరకంలో ప్రవేశింపజేయరు వాళ్ళు. ఎందుకంటే ప్రొద్దున లేస్తే వాడి పేరు ప్రేమతో పిలుస్తుంటారు కదా. పిలిచేది ఎవరినై? కొడుకును పిలిచినా ఆ వాక్యం ఏం చెప్తున్నది? పరమాత్మ పేరును తలుస్తున్నాము. హరతి నామాని దుష్టచిత్తైరపి స్మృత అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. నువ్వు ఎలా పిలిచినా సరే, అగ్ని తెలిసి దొక్కినా తొలవక దొక్కినా ఎలా కాల్చడం అనేది దాని యొక్క స్వభావమో, అలాగే పరమాత్మను ఏ రీతినా పలికినప్పటికీ కూడా అదేమవుతుంది? పరమాత్మ పాపములను హరింపజేస్తాడు నామ సంకీర్తనం వల్ల. కనుక పేరు పెట్టుకోమని అన్నారు. అలా ఆ పేరు అనేటువంటిది కూడా ఒక దాస్యత్వ చిహ్నమే, దాసత్వ చిహ్నమే అవుతున్నది. కనుక ఇక్కడ వీరందరూ ఎవరెవరు? చిరియార్ పెరియార్ ఎన్ను వాసి ఎన్నికే ఈ భూలోక బ్రహ్మాది దేవతలు అంటే ఈ లోకంలో ఉండేటువంటి లీలా విభూతిలో ఉండేటువంటి వారు కానీ, పెరియార్ నిత్య విభూతిలో ఉండేటువంటి నిత్య సూర్యులు కానీ, వారికి వీరికి భేదం అనేటువంటిది లేకుండా, పెద్దవారు చిన్నవారు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఎడుత్తు వాంగి ఏత్తుంబడి తమను వక్షస్థలంలో దాసులుగా చెక్కుకొని వారికి మేము మీకు దాసులము అని స్వామి దగ్గర చేరి ఏత్తుంబడి అంటే స్తోత్రం చేసే ప్రకారముగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఏమైంది? రెండే విభూతులు, లీలా విభూతి, నిత్య విభూతి. ఈ రెండు లోకాల్లో ఉండేటువంటి ఆత్మవర్గములు అన్నిటి చేత కూడా పొగడబడేటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు దీనివల్ల ఏర్పడింది? సర్వస్వాత్మరుడు, సర్వస్వామి, సర్వశేషి అనేది ఏర్పడుతూ ఉంది కదా. కనుక
అలా సర్వస్వామిగా వేంచేసి ఉండి కువలయా పీడత్తిన్ కొంబై అనాయాసేన మురిత ఉపకారకన్ వారణత్తై మరుపొసిత్త పిరాన్. వారణం అంటే ఏనుగు. కువలయా పీడం అనేటువంటి ఏనుగు యొక్క దంతాన్ని అనాయాసేన ఏ శ్రమ అనేటువంటిది లేకుండా మురిత పెరికి పారవేసినటువంటి ఉపకారకన్ మహోపకారకుడైనటువంటి వాడు. విరిచి పారేసిన పెరికి పారవేసిన అని రెండు కనుక ఆ ఏనుగు యొక్క దంతాన్ని విరిచి పారేసినటువంటి వాడు మహోపకారకుడు. అదేమిటో ఇందాకే చెప్పుకున్నాం మనం. ఏమిటి అహంకారం అనేటువంటిది ఆ కువలయ ఆపీడం. అదే దాంట్లో అసలు అర్థం కూడా అదే. కువలయ ఆపీడం. కు అంటే భూమి, వలయం భూమండలము. భూమండలంలో ఉండేటువంటి ఆత్మలన్నిటినీ కూడా ఆపీడం పీడింపజేసేటువంటిది, బాధింపజేసేది ఏంటిది? అహంకారమే కదా. కనుక ఆ కువలయాపీడం అంటే అహంకారం. అహంకారానికి ఉండేటువంటి ఏ ధనమదము, విద్యామదం, అభిజన మదం, అధికార మదం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించినటువంటి వాడు. అహంకారాన్ని తొలగిస్తే కదా నేను దాసుడను అనడానికి అవకాశము. కనుక ఆ విధంగా చేసినటువంటి మహోపకారకుడు. నసమం యుద్ధమిత్యాహు ఎన్నుం పడియాగా. స్వామి ఎలా ఆ ఏనుగుతోటి పోట్లాడుతూ ఉంటే, లేదా పక్కన ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే చాణూర ముష్టకులు అనేటువంటి మల్లయోధులు, ఆ మల్లయోధులతోటి పోరాడుతుంటే అక్కడ చూడడానికి ధనుర్యాగాన్ని దర్శించడానికి వచ్చినటువంటి ఆ మథురా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చూసి నా సమం యుద్ధం ఇచ్చాహు. అహో ఇది సమానమైనటువంటి యుద్ధం కాదు. ఆహారే ఏమిటి వివాహేచ వివాదేచ అంటారు కదా. ఇద్దరు కూడా సమానంగా ఉండాలి. మాటలో వివాహం చేసుకున్నా అలాగే వివాదం పెట్టుకున్నా కొట్లాటకైనా కానీ ఎవరుండాలి? సమానం. ఇద్దరు సమానులై ఉండాలి. అంతేగాని ఒకడు అధికుడు ఒకడు తక్కువ ఉండకూడదు కదా. మరి కృష్ణ పరమాత్మ 7 సంవత్సరాల పసికూన, వాళ్ళేమో బాగా తిని బలిసినటువంటి వారు, వ్యాయామం చేసినటువంటి వారు, ఆ యుద్ధాల్లో బాగా నైపుణ్యం కలిగినటువంటి వారు. ఇలాంటి వారికి కుదురుతుందా? సమానం అవుతుందా యుద్ధము? కాదు కదా. కాబట్టి అయ్యో ఇది సమానమైనటువంటి యుద్ధం కాదు వీరిద్దరికి అని వాళ్ళందరూ భయపడిపోయారట. అట్లా ఎన్నుంబడియాక అనే ప్రకారముగా ఉండే ఒకటి ఆ ఏనుగుతోటి పోరాటం సమానం అవుతుందా? అది ఎక్కడ ఏనుగు? ఆ కొయిలాపేడ అనేటువంటి ఏనుగు ఏమిటి? ఈ చిన్న పిల్లవాడు ఏమిటి? ఆ దాంతో పోరాటం ఎట్లా సమానం అవుతుంది? సమానం కాదు అని భయపడిపోయినటువంటి రీతిలో వాళ్ళందరి యొక్క మనస్సులను, వారి యొక్క ప్రాణాలను నిలబెట్టిన వాడు తనను తాను రక్షించుకొని దాన్ని సంహరించి. కనుక అలా గొప్ప బలమైనటువంటి ఏనుగుతో యుద్ధం చేసినటువంటి వాడు. నిజంగా ఇది కృష్ణుని పరమాత్మ గురించి చెప్పినటువంటిది కాదు ఈ శ్లోకం. రామాయణంలో రామచంద్ర స్వామికి రావణాసునికి జరుగుతున్నటువంటి యుద్ధంలో చెప్పినటువంటి కింద ఇచ్చారు చూడండి. ఇంద శ్లోకం కృష్ణ విషయమాగ కాణప్పవిల్లై. కృష్ణుని విషయంలో కనపడట్లేదు ఇది. కానీ స్థలస్య చ రామస్య రథస్థస్య రక్షస నసమం యుద్ధమిచ్చాహు దేవగంధర్వ దానవాహ. రామునికి రావణాసుడికి యుద్ధం జరుగుతోంది. రావణాసురుడేమో రథం మీద ఉండి బాణప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. రామచంద్ర స్వామికి రథం లేదు, నేల మీదనే ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఇది సమానం ఎలా అవుతుంది? ఇద్దరు కూడా నేల మీద ఉండి అయినా యుద్ధం చేయాలి, లేదా ఇద్దరు రథం మీద అయినా ఉండి యుద్ధం చేయాలి. కానీ ఒకరేమో రథం మీద ఉండి ఒకరేమో నేల మీద ఉండి యుద్ధం చేయడం అనేటువంటి సమాన యుద్ధం కాదు కదా అని ఆ రామరావణ యొక్క యుద్ధాన్ని దర్శించడానికి వచ్చినటువంటి ఆకాశంలో ఉండేటువంటి దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భావించారు ఇది సమానమైనటువంటి యుద్ధం కాదు. అట్లాగనే ఇక్కడ కూడా, ఎందుకంటే ఆయనకు ఈయన వేరు కాదు కదా. ఆయన ఈయన ఒకరే కదా. అక్కడేమో శౌర్యంగా ఇద్దరు పరాక్రమవంతులైనటువంటి వారు కనుక నేల మీద ఉండి యుద్ధం చేయడం సమానం కాదని భావించారు. కానీ ఇక్కడ చూస్తే మరి వీరు సామాన్యమైనటువంటి ప్రజలు కదా. ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసిన తర్వాత అయ్యో ఏమవుతుందో అనేటువంటి భయం కలిగినటువంటి వారు కనుక అందరూ అన్నారు అయ్యో ఇది సమానమైనటువంటి యుద్ధం కాదు అని. ఇది కృష్ణ పరమాత్మ కూడా అన్వయించి చెప్పుకోవడంలో
ఎక్కడ మనకి ఇబ్బంది లేదన్నమాట. కనుక కృష్ణను విషయత్తిలేయం ఉండెన్ను కండుకొల్లువదు. కృష్ణ పరమాత్మ విషయంలో కూడా ఇది ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే అలా చెప్పారు కదా ఆళ్వార్లు, ఎన్ మాధవని. మరి ఇలాంటి వాడు ఎవరయ్యా అంటే మాధవుడు. నాన్ తోత్త తురై, నేను ఓడిపోయినటువంటి రేవు. అంటే నేను స్వామికి దాసుడనైనటువంటి మార్గము. రేవు రేవు అంటే నీళ్ళలో దిగేటువంటి మార్గం కదా. పరమాత్మను చేరడానికి ఉండేటువంటి మార్గం ఎవరు? లక్ష్మీదేవి. ఆమె కదా పురుషకారము. కాబట్టి నాంతోత్తత్తురై, ఎవరు? మాధవనాన నారాయణ ఎందై. మాధవుడు లక్ష్మీ భర్త అయినటువంటి నారాయణుడు, శ్రీయపతి అయినటువంటి నారాయణుడు ఎందై నాకు స్వామి. శ్రీమన్నారాయణన్ ఎనక్కు స్వామి ఎనిగిరార్. శ్రీమన్నారాయణుడే నాకు స్వామి అని అంటూ ఉన్నారు. ఎందయ్య అనే దానికి తండ్రి అని అర్థము, ఎందయ్య అంటే స్వామి అని అర్థం. ముందు చెప్పిన తప్పనేమో ఆయన నాకు తండ్రి అని చెప్పారు, ఇక్కడనేమో ఆయన నాకు స్వామి అని చెప్తున్నారు అన్నమాట. ఇట్లా అందుకంటే అక్కడ ఇక్కడికి మరి తేడా ఎందుకు చెప్పడం? అక్కడ స్వామి అని చెప్పొచ్చు కదా. అంటే అక్కడ చెప్తున్నది ఏమిటది? కారణం కిరిశై కర్మమివై ముదల్లు ఎందై అన్నారు కదా. సృష్టి చేసినటువంటి వాడు సృష్టి క్రమాన్ని చెప్తున్నాడు కనుక, సృష్టి చేసినటువంటి వాడు జనకుడు కదా. కనుక అక్కడ ఎందై అని తండ్రిని చెప్పారు, తండ్రి అనే అర్థం చెప్పారు. ఇక్కడనేమో అక్కడ ప్రకరణం ఏమొస్తున్నది? నిత్య సూర్యుల చేత కూడా కొనియాడబడేటువంటి వాడైన గొప్పతనాన్ని చెబుతూ ఉన్నది, విరోధి నిరసనాన్ని చెబుతూ ఉన్నటువంటిది. కనుక ఇక్కడ స్వామి సర్వస్వామి అనేటువంటి దాన్ని ప్రకటిస్తున్నది. కనుక ఇక్కడ ఈ ఎందై అనేటువంటిది స్వామి అనేటువంటి అర్థాన్ని చెప్పి, ఈ విధంగా సర్వలోకములకు సృష్టి అయినటువంటి వాడైన ఆ పరమాత్మ నాలో ఉండేటువంటి ఈ కోలయాపీడం వల్ల ఉండేటువంటి అహంకారం అనేటువంటి దాన్ని తొలగించి దాసునిగా చేసుకున్నటువంటి వాడు. ఆయన దగ్గర చేరడానికి మార్గం ఏమిటంటే లక్ష్మీ పురుషకారంగా చేరినటువంటి వాడు, మాధవుడైనటువంటి. ఎందుకంటే ఎక్కడైనా శ్రీయపతిని ఆశ్రయించాలి. శ్రీయ గాని కేవలం పతి అని కాదు, శ్రీయపతి లక్ష్మీనారాయణుడనే ఆశ్రయించాలి. కనుక వట్టి నారాయణుని కాకుండా లక్ష్మీనారాయణుడేనే నేను ఆశ్రయించినటువంటి వాడు. ఆ లక్ష్మీనారాయణుడే నాకు స్వామి అని ఈ పాసనంలో తెలియజేశారు. శ్రీమతే రామానుజాయ నమః. நாரணன் முழுவேடுலகுன்னாதன் வேதமயன் காரணம் கிரிசை கரமிவை முதல்வனெந்தை சீரணங்கமரர் பிறர் பலரு தொழுதேத்தனின்னு வாரணத்தை மறுப்புசித்த பிரான் என் மாதவனே. ஆழ்வாரும் பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஒன்னாம் பாட்டு கீழே மாசெடுத்து பெற்று என்னார் இந்நன்மை கடி என்னன்னா நினைவின்னிக்கே இருக்க அந்த பிரவாசிகள் சொல்லும் வார்த்தையை சொன்னேன் என்கிறார். ஸ்ரீமதே ராமானுஜாய நமः. శ్రీకాంతాయ కళ్యాణ తీర్థరాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాస్త్రపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పురోహిరాచార్యై సత్కృతాయ సుమంగళం దేవేశం కోరణాధరణ దైతమసం పద్మనాభ రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చమన్ శ్రీయోగి భట్టార కౌచా గోవిందం కోరణాథేన సహకులకేశం సిద్ధం యతేంద్ర మాలాతుర్యామనార్యం మామ హృదయ రామ పద్మాష్టనాథాన్ திருவருள்மால் சேரேமுது சிடகோபநாதபுரி சீரியொக்கண்டார்மன காலம் சென்னாமாலவந்தார் குருமாலாதரர் குருகை பிரா கண்பா மித்ரா சிறுகோவிந்தர் குரேஸ்வர் பட்டர் வேதாந்த முனிரு கண்ணர் கண்புடைய நம்பிள்ளை இவரிடத்தற்கே இந்த மாதவர் பப்பனாபர் இவருள்ளாலும் திருவடி யுஜ்ஞது பெருமாள் கை கொண்டவர்களும் திருமலை யாழ்வார் பதங்கள் முன்பே நொலிசி இருந்தனவே. நமோ சுதேவராஜாய சதுர்காம நிவாசனே ராமான் ஜாகதாசாய குணசாரணி నమ శ్రీశైలనాథాయ కుంతేన జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్య శారణే పాత్రం ధీభక్త్యాది గుణానం యతీంద్ర ప్రణవ వందే రమ్యజా మాత్రం మునిం ఆళ్వార్ ఎబ్రువానార్ దియ దియ తిరువడిகளே శరణం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ జానకీ రమణ దేశిక పాద భక్తం దివ్య సూక్తి సరసామృత చిత్తవృత్తిం శ్రీ నారసింహ పరిపూర్ణ కృపైక పాత్రం శ్రీ శ్రీనివాస గురువర్యం అహం ప్రపద్యే. అడియననేక దాస అడియన్ రామోహన్ దాసన్ దాసోహన్ స్వామి చాలా వైభవపేతంగా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతుంది స్వామి. అడియన్ రామోహన్ సోరనాటి కాలక్షేపంలో కలిసి అడియన్ దాసోహన్ స్వామి.